దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదం నుంచి చేరి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలపరిచి ప్రార్థనలో వాడుకున్నాక ప్రభునందు ప్రేమించి సంగమా, ఈ సంవత్సరంలో 10 నెలలు కలిసి 11వ నెలలో నవంబర్ నెలలో దేవుడు మనకి ఇచ్చారు. ఈ నవంబర్ నెల 11వ నెలలో ఉపవాస ప్రార్థనలో ఉండడానికి దేవుడు సహాయం దయచేశారు. ఈ సంవత్సరం అంతటిలో కూడా మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి నెల కూడా ఉపవాస ప్రార్థన అనేక మందితో సంఘంతో ప్రతి నెల ఏదో ఒక తారీఖు ఏదో ఒక రోజు ఏర్పాటు చేసి మనము వర్తమానం వినొచ్చు, అనేక ప్రార్థనలు చేస్తున్నాము. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా గ్రామ రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు, క్రైస్తవ వ్యతిరేకమైన పరిస్థితుల కొరకు, మన యొక్క కుటుంబాల యొక్క రక్షణ కొరకు, అలాగే మన కుటుంబాలలో మన బంధువుల్లో ఎవరైతే యేసు ప్రభు రక్షణ ఎన్నుకున్నారో వారందరి కొరకు కూడా ప్రతి నెల మనం కోర్సు గుడికి ఏర్పాటు చేసుకుని మనము ప్రార్థన చేసుకున్నాము. అంత మాత్రమే కాకుండా సంఘమే కాకుండా గ్రామమే కాకుండా బయట ఉన్న గ్రామాలు, పట్టణాలు అనేక మంది ఎవరైతే ప్రార్థన చేయమని మనకి తెలియజేస్తున్నారో, దైవ సేవకులుగా ఎవరైతే ప్రార్థన చేయమని చెప్తున్నారో వారందరి కొరకు ప్రతి నెల మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ప్రార్థనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చాలా ఆశ్చర్యతో దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన రానికి సహాయం చేస్తూ ఉన్నారు. అందరూ బట్టి దేవుని సన్నిధిలో మొదలు చేతులు బయటెత్తి స్తోత్రం చెప్తాము. మనము దేవుని వాక్యంలోకి వెళ్దాము. దయచేసి మీ దగ్గర ఉండండి. ఈ దగ్గర నుండి ఫోన్ ఒక గంట సేపు వాక్యం, గంట సేపు ఉంటుంది కానండి. ఒక గంట సేపు మీకు ఫోన్లు ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫోను ఈ ప్రార్థనకి ఆటంకంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇల్లేటి మాటలు చేసే ప్రార్థన పరిస్థితులను మరి ఫోన్ వల్ల కారణమవుతుంది. కనుక దయచేసి దేవుని గౌరవించి దేవుని మాట జాగ్రత్తగా వినడానికి, ప్రార్థన చేయడానికి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. లైట్ వేస్తామంటుంది, సూప్ లైట్ అన్నీ ఏంటి మీరు బయటికి వెళ్ళండి. బైబిల్ తీసుకొని
వాక్యము సండే వాడు చదువుతారు, ఈయన వాడు ఉంది కనుక ఈ సమయంలో ఇలా పక్కన కూర్చేస్తుంది. కూర్చుంటున్నాం. అందరూ బైబిల్ తెరిచి యోహాను రాసినది మొదటి పత్రిక బైబిల్ చివరిలో ఉంటారండి. యోహాను రాసినది మొదటి పత్రిక అందరూ జాగ్రత్తగా చూద్దాము. 5వ అధ్యాయము యోహాను రాసిన పత్రిక. ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది. 3 పత్రికలు ఉంటాయి. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ఉంటుంది. అందులో మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడాలని మీకు తెలియజేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వస్తున్నాడు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. రాసుకునేవాళ్ళు రాసుకోండి. అయితే జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులను మీకు రాయించుకున్నాను. 14 చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. 15వ వచనం కూడా చదువుతున్నాము. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిని ఎడలా మనం ఆయనను వేడుకునేవి మనకు కలిగినని ఎరుగుదుము. ఆమేన్. మీ అందరి బైబిల్ కూడా జాగ్రత్తగా చూసుకున్నారు కదా. ఈ యోహాను రాసిన పత్రికలో యోహాను 3 పత్రికలు రాశాడు. అలాగే ప్రకటన గ్రంథం కూడా యోహాను రాశాడు. అలాగే సువార్త కూడా యోహాను సువార్త కూడా రాశాడు. అంటే యేసు శిష్యుడైనటువంటి యోహాను గారు 4 పుస్తకాలు రాశారు. 1 యోహాను సువార్త, 2 యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. అయితే ఈరోజు ఉపవాసం ఉన్న మీ అందరిని బట్టి దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థనలు ఆలకించి దీవించును గాక. ప్రతి నెల మీరందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా కూడుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరంలో మరొక నెల మనకి డిసెంబర్ నెల కూడా ఉంది. దేవుని చిత్తమైతే మనందరం సజీవులుగా ఉంటే
డిసెంబర్ నెలలో కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనము బ్రతికి ఆయన చిత్త ప్రకారంగా అది చేద్దాము ఇది చేద్దాము అని అనుకోవాలని దేవుని వాక్యంలో మనకి చెప్పబడింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన శుక్రవారం రాత్రి 10-11 గంటలకి అప్పుడు దాకా బాగున్నాం. మన సహోదరుల గురించి కొంతమంది ప్రార్థన చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, చక్కగా ప్రార్థన అవసరం గురించి మాతో మాట్లాడారు. వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత హఠాత్తుగా నాకు తెలియకుండానే బలహీనత ఏర్పడింది. బీపీ ఎంత తక్కువైందా ఎక్కువైందా అనుకుంటే లేదు, షుగర్ ఎంత తక్కువైందా ఎక్కువైందా అనుకుంటే లేదు, అన్నీ నార్మల్గా ఉంది. నాకు తెలియకుండానే నాకు బలహీనత వచ్చేసింది. నేను ఎలా ఉన్నానంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. మనిషినైతే మాట్లాడుతున్నాను కానీ నా చేతులు కాళ్ళు మొత్తం ఏమీ ఆడట్లేదు. ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ తీసుకొచ్చినా అక్కడికి ఇక్కడికి అంటారు. మా పాస్టర్ గారు మా బాబు ఏమన్నాడంటే డాక్టర్ గారిని పిలుద్దాం అని అంటే కుదండి కుదమ్మా, మనం ఉదయకాలం వరకు చూద్దాం అని చెప్పాను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు మీటింగ్స్లో నిద్ర లేదు. ఈ తర్వాత ఆదివారాలు వచ్చాయి, 5 ఆదివారాలు, శనివారాలు, మంగళవారాలు కూడా వచ్చాయి. అప్పుడు కూడా నాకు రెస్ట్ లేదు. ఈ తర్వాత తుఫాన్ కూడా వచ్చింది. తుఫాన్ వల్ల కూడా కొద్ది ఎఫెక్ట్ చేస్తున్నారు. చలిగాలి, ఒకే కాళ్ళు చేతులు తీసుకోవడం, తల అంతా కూడా ఇబ్బంది కలగడం, తలని లాగేయటం, తలలో ఉన్న నరాలు కూడా కొన్ని చేతులు లాగేస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని మీ దగ్గర చెప్తున్నానంటే నాన్నగారు పాస్టర్గా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా చేద్దామనుకుంటే సజీవులమై ఉండి అది చేద్దాము ఇది చేద్దాము అని అనుకోవడానికి దేవుని చుట్టూ మనము ఎదురు చూసి ప్రార్థనలు చేయాలి. అయితే ఆ రాత్రి వెళ్ళటానికి కుదరలేదు. కానీ రాత్రి 11:30-11 గంటలకి ఫోన్ చేసి సోదరుడు తొమ్మిది భాస్కర్ వాళ్ళకి హాస్పిటల్ అంటే ఇక్కడ రమ్మంటారా అని అడిగాడు. ఇప్పుడు వద్దామా, రేపు ఉదయం వద్దాం, లేదు ఇబ్బందిగా ఉంటే తీసుకెళ్తే వస్తాను అని చెప్పాడు. సరే లేదు ఉదయం 9 గంటలకి రా అని చెప్పాడు. మేము అడావిడిగా ఉదయం మాత్రం రాగానే వెళ్ళడం జరిగింది. డాక్టర్ చూపించుకోవడం కూడా జరిగింది. క్షేమంగా మళ్ళీ రావడానికి దేవుడు చూపాడు. ఎందుకు చెప్తున్నానంటే మనకి నవంబర్ నెలలో ఉపవాసం ప్రార్థనతో నేను ఉండడానికి దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. అందుకే డిసెంబర్ నెలలో కూడా దేవుడు మరో అవకాశం దేవుడు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ మాట తెలియజేస్తున్నాను. అలాగే డిసెంబర్ నెలలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా దేవుడు నన్ను తన కృప చేత నింపుకుని మాట్లాడుకున్నట్టు ఆయన ద్వారా పరిచర్య జరిగినట్లుగా సిద్ధపడతాను. అలాగే మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా ఈ ఆఖరి మరియు నెలలో సాతానిక శోధనలు, అలాగే శరీర బలహీనతలు, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కనుక జ్ఞాపకం చేసుకుని మీరు కనుక ఉపవాస ప్రార్థన చేసి మనమందరం కూడా ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందడానికి, దేవుడు అడగడానికి మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ చదువుకున్న లేఖనాల్లో
యోహాను రాసినటువంటి ఈ యొక్క పత్రికలో 13, 14, 15 వచనాల్లో ఏమి రాస్తున్నాడంటే ప్రార్థన ఎలాగ చేయాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అయితే ఇందులో మనం ప్రార్థన చేయడానికి ధైర్యం కావాలి. రెండోది ఆయన చిత్తాన్ని మనము చేయాలి. మనం అప్పుడు ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించడమే కాకుండా మనం ఆయనను వేడుకున్నది ఏదైతే ఉందో ఆయన ఎదుగువాడుగా ఉండి మనకి సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మీతో నేను ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన చిత్త ప్రకారంగా మనం చేయడానికి ఇష్టపడతాం. ఆయన ఇష్టమే చేయాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతో బలమైన ప్రార్థనలు చేస్తాం, ఎంతో ఇష్టకరమైన ప్రార్థనలు చేస్తాం. అయితే ఆ ప్రార్థనలో ఆయన ఇష్టం ఏమైనా ఉందా, ఆయన ఇష్టం ఏమైనా ఉందా, లేక మన స్వసిద్ధముతో మన స్వబుద్ధితో మనకు నచ్చినట్లుగా మనం ప్రార్థనలో చేస్తున్నామా? ఇది దేవుడు అడుగుతున్నట్టు ప్రశ్న. కనుక ఎప్పుడైనా దేవుడిని ప్రశ్నించి అడిగినప్పుడు వాక్యంలో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ప్రశ్నార్థకు దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రశ్నార్థం దగ్గరికి వెళ్ళి నా ప్రార్థన ఎలా ఉంటుంది, నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, నా ప్రార్థనకు సమాధానం ఉంటుందా, లేక నా ప్రార్థన గాలికి చేసినట్లుగా ఉందా, నా ప్రార్థన అన్యుల వలె ఉచ్చరించే ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయా, ఇంకా దేవుని సన్నిధిలో నేను పొరపాటు కలిగి ఆయనకి ఇష్టం లేకున్నట్లుగా మనసు కలిగి నిజముగా ప్రార్థన అనేది లేకుండా ప్రార్థన చేస్తున్నానా అనేది ఆలోచన మొదటిగా ప్రార్థన చేసే వారికి ఉండాలి. అది ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం? అది చర్చిలో ప్రార్థన చేస్తున్నాం, అది మీటింగ్లో ప్రార్థన చేస్తున్నాం, అది ఆదివారం ప్రార్థన చేస్తున్నాం, అది శనివారం ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఎక్కడ చేసినా నువ్వు చేసే ముందు గమనించాలి. నువ్వు చేసేటప్పుడు గమనించుకుని ప్రార్థన చేయాలి, పరీక్షించుకోవాలి హృదయాన్ని. ఇప్పుడు నీ ప్రార్థనకు వెళ్తున్నాము, ఈ ప్రార్థన సమాచారాన్ని దేవుని ఎదుట పెడతాను. ఆ సమాచారానికి తిరిగి సమాచారం వస్తుందా లేదా, లేక ఆ ప్రార్థన పూర్తిగా అయిపోతుందా? దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన తిరిగి నా వెదలోనికి వచ్చేస్తుంది అంటాడు. తిరిగి నా వెదలోనికి వచ్చేస్తుంది నా ప్రార్థన అంటున్నాడు. అలాంటి ప్రార్థనలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి అనేది నేను నా తాత్పర్యాన్ని వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని సంఘ విశ్వాసులైన మీరు
ప్రార్థన చేయడానికి ముఖ్యంగా నువ్వు అర్పిస్తున్నటి బలులు, అర్పణలు అనేటి ప్రార్థన దేవునికి ఇంపుగా ఉన్నాయా? ఇక్కడ అంటాడు, ఆయన ఇష్టానుసారముగా ఏం చేయాలి? ధైర్యం ఏమనగా అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సిద్ధానుసారంగా మనము ఏది అడిగినను ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. విన్నారా? ఆయన మనం ఏది అడిగినా చేస్తాడట. మళ్ళా చెప్తున్నాను, ఆయన ఏది అడిగినా చేస్తాడట. నువ్వు కూతురు తిడుతూ ప్రార్థన చేస్తే అడుగుతాడా? చేస్తాడు ఆయన. నువ్వు పాపం చేస్తూ ఉండి అడిగితే ఆయన చేస్తాడా? నీలో సమాధానం లేకుండా అసమాధానం ఉంచుకుని ప్రార్థన చేస్తే ఆయన ఆలోచిస్తాడా? వింటాడా? ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమేనా? ఎందుకంటే మనకు మనం పరిశీలన చేసుకోకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థన వృధా అయిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవుని వాక్యాలను గమనించింది. దేవుడు నువ్వు మాతరించిన వెంటనే నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ ప్రార్థనలో చిన్న లోపం ఉన్నా ఆ ప్రార్థన ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి నీకు సమాధానం ఇవ్వడు. ప్రార్థన తీసుకుంటాడు. ఆ ప్రార్థన తీసుకుని దాన్ని పరిశీలన చేస్తాడు. ఒక ఉద్యోగి జాబ్లో జాయిన్ చేయడానికి అర్హత కలిగిన ఫారాలు ఏదైతే పెడతాడు, అప్పుడు ఆ యజమాని పరిశీలన చేసి ఇతడు తగిన వాడని ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాగే నీ ప్రార్థన రిక్వెస్ట్, ఈ ప్రార్థన కంప్లైంట్ ఆ యొక్క దేవుని మీద పెట్టినప్పుడు అది ఆయనకి ఇష్టంగా ఉందా, ఆయనకి నచ్చినట్టుగా ఉందా? అలా ఉంటేనే దేవుడు చేస్తాడే తప్ప మనం పడి గంటలు జరుపుకున్నా, రోజులు జరుపుకున్నా, ఏమండి ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాసాలు చేసినా ఇవి వ్యర్థమే అని దేవుని వాక్యం మనకి తెలియజేయటం జరుగుతుంది. అందరూ ఒకసారి స్తుతించగలరా? హల్లెలూయా చెప్పగలరా? ఎందుకంటే దైవజనుడు కార్యం జరగాలి అంటే సంఘంలో దేవుని వాక్యం హెచ్చరిస్తాడండి. సంఘంలో ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉండాలి, ఏం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా ఉంచుతాడు, ఏం చేస్తే నీకు నీ ప్రార్థన వింటాడు, నువ్వు ఎలాగున్నావు, ఈ మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశం, నీ ఆలోచన దేవుడు తన పరిశుద్ధాత్మతో తన సేవకుడితో మాట్లాడి హెచ్చరించి నిన్ను ఆయన కొరకు వాడుకోవడానికి ఇష్టపడతారు. అయితే మరికొంతమంది ఈ మాటను అంగీకరించక, ఇష్టపడక, తుంచనాడి పక్కన పెట్టి కేర్లెస్గా వారి ఇష్టానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. నేను వారికి చెప్పేది ఏమిటంటే, నేనేం చేయలేను కానీ దేవుడు చేస్తాడు నిన్ను బట్టి. అంతే, నిన్ను బట్టే చేస్తాడు తప్ప, నువ్వు చేసే దాన్ని బట్టి చేస్తాడు తప్ప ఆయన చేయడానికి, ఆయన చెందడానికి ఇష్టం లేని వాడు కాదు. ఆయన ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టము అనేది నిన్ను చూచి నీ ప్రార్థన విని నీ విన్నపాన్ని చదివిన తర్వాతే ఆయన నీకు కార్యం చేస్తాడు. సరే, ఇక్కడ మనము అడగవలసిన రీతిలో, మనము ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థన చేయటమే దేవుని యొక్క చిత్తమని మనం తెలుసుకోవాలి. నువ్వు చిన్న ప్రార్థన చేస్తున్నావా, పెద్ద ప్రార్థన చేస్తున్నావా, నాకు వచ్చి రాని ప్రార్థన చేస్తున్నావా, వచ్చే ప్రార్థన చేస్తున్నావా? ఏ ప్రార్థన కావచ్చు, కానీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ప్రతి విన్నపం ఆయన వింటాడు. ఆయనకి కావాల్సింది హృదయం
దేవాలయానికి హృదయంలోంచి వస్తున్నట్టు ప్రార్థన ఎటువంటిది అనేది ఆయన చూస్తూ ఉన్నట్టు దేవాది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట రాస్తాడు, అందరి హృదయములో ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. వీరందరితో కూడా స్త్రీలను, యేసు తల్లి మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమంది ఇంచుమించు 102 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారు మధ్యనే చెప్పానెను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపి యుధాల నుంచి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖ నెరవేరుస్తున్నది. అది కాదు, అక్కడే ఉంటుంది. సపోజ్ కార్యం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, ఎడతెగక. అయితే ఇది మోకరించినప్పుడు ప్రార్థన చేయమని పదే 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 పాస్టర్ గారు చెప్పడం కాదు, కానీ నువ్వు పాస్టర్ గారు ఆశీర్వదించే వరకు కూడా, ఆ పాస్టర్ గారు ముగించే వరకు కూడా నీ నోటి నుంచి ప్రార్థన స్థితి మాత్రం ఆపకూడదు. అదే వీరందరూ, వీరితో కొందరు స్త్రీలు ఉన్నారట. కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులైన వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ఎలా చేయాలి? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. మనం ఎలాగ ప్రార్థన చేయాలి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. అలసిపోకూడదు ప్రార్థనలో, కృంగిపోకూడదు ప్రార్థనలో, నిద్రపోకూడదు ప్రార్థనలో. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవుని బిడ్డలారా, అలసిపోకూడదు. ఎబ్బోను రేవు దగ్గర యాకోబు తన యొక్క భార్యను, పిల్లలు, మందను పంపించిన తర్వాత ఆ ఎబ్బోను రేవు దగ్గర ప్రార్థన ప్రారంభించాడు. అందరూ స్తోత్రం చెప్పగలరా? అందరూ ఆమేన్ చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడటండి. యాకోబు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడట. అతడు ఏక మనసుతో, కానీ ఎక్కువ మంది ఉంటే ఉద్యోగం వస్తుంది ప్రార్థనలో. నలుగురు కలిసి ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది, కరెక్టే, కాదంటలేదు. ఒకరికొకరు కలిసి ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది. దేవుడు పరలోకం నుంచి కిందకి దిగి మనం చేసే ప్రార్థనలు, పరిచర్యలన్నీ కూడా ఆలకించి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. అయితే ఎబ్బోను రేవు దగ్గర అక్కడ ఎవరు లేరు. యాకోబుకు సహకరించే ప్రార్థనకి ఏకీభవించడానికి ఎవరు లేరు. భార్య వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, తన పని వారు వెళ్ళిపోయారు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు. దేవుని వారులారా, మీ ప్రార్థన దేవుడు వినడానికి, అందరితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ఒక్కదానివే భయపడకుండా ధైర్యముగా ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. నీకు కావాల్సింది ఏంటో తెలుసంటే, ప్రార్థన ఎలా చేయాలి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తగినట్లుగా నీ హృదయం దేవుడు
చూస్తున్నాడా లేదా? దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఆయన చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేయి సహోదరి. ఆయన చిత్తానుసారంగా దేవుని అడుగున్న సహోదరుడా, ఆయన చిత్తమే జరుగుతుంది. ఎప్పుడు రేపు దగ్గర దేవుని చిత్తాను ప్రకారంగా యాకోబు ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుండగా తనకు వస్తున్నట్టు ఆపద, తనకు వస్తున్న కష్టము, తనకు వస్తున్న ఇరుకు, తనకు వస్తున్న శోధన ఏంటో తెలియదు కనుక ఆ శోధన నుంచి కూడా తప్పించాలని దేవుని పాదాలు పట్టుకున్న యాకోబు లేక నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ శోధనల కోసం, నీ బాధల కోసం, నీ అక్కరతుల కోసం, నీ విరుకుల కోసం, నీ ఇబ్బందుల కోసం, నీ బలహీనతల కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ గ్రామం కోసం, నీ దేశం కోసం, నశించిపోతున్నట్టు ప్రజలందరి కోసం, అలాగే యాకోబు వలె పట్టుదల కలిగిన ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేయగలుగుతూ ఉంటే దేవుని ప్రార్థన వినుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, ఈరోజు నీ యొక్క ప్రార్థన దేవుని వింటాడు ఖచ్చితం. ఈరోజు దేవుని ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ ప్రార్థన సహాయం చేయబోతున్నాడు. నువ్వు చాలా కష్టం నుంచి వచ్చావంట, చాలా బాధల నుంచి వచ్చావని ప్రస్తుతాలు మాట్లాడుతున్నాడు. నీ మనసులో చాలా చింత ఉంది. ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియకోకుండా కృషించిపోయి గజ వణుకుపోయి ఆయన పాదాల దగ్గర పట్టుకుని వణుకుతూ ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నావు తల్లి. ఆయనకు తెలుసండి, నాకు తెలియదు. ఆయన మాట్లాడుతున్నట్టు నీ హృదయంలో చాలా బాధ ఉంది, చాలా వేదన ఉంది. నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు, నీ దుఃఖకరమైనది మనసు ఆయనకు తెలుసు కనుక దేవుడు చేస్తాడమ్మా. నీ ఉపవాస ప్రార్థన వృధా కాదమ్మా. తొందరలోనే నీ ప్రతిఫలం నువ్వు చూస్తావు ఈ ప్రార్థన ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం నీ ప్రార్థనే. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం ప్రార్థనే. కనుక దయచేసి ఆలకించి దేవుడు ఆయన ఉన్నాడు కనుక నువ్వు సిద్ధపడు. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో ఉంటుందండి, పత్రిక కాకుండా యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త తీయండి, 15వ అధ్యాయం చూడండి. అందరూ తెలుసు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడైనా? ఒకటి ఆయన చిత్తానుసారంగా అడగాలి. 2 ఏమడగాలని చెప్పాను? ఎడతెగక అడగాలని చెప్పాను. రాసుకునేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఆలోచించు. ఒకటి ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తమే, నీ చిత్తం కాదుగా. నేను బ్రతుకుంటే నీ చిత్తం ప్రభువా, నా బిడ్డలు బ్రతుకుంటే నీ చిత్తం ప్రభువా, ఇంకా నా పిల్లల్ని ఎలాగా పైకి తీసుకురావాలి నీ చిత్తం ప్రభువా, లేదా నన్ను ఎలా పైకి తీసుకురావాలి నీ చిత్తం ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలనుకున్నావు నీ చిత్తమే ప్రభువా. ఆయన చిత్తానికి నీ తల వంచాలి. ఆయన అధికారం కిందకి రావాలి. ఆయన చిత్తానికి
మనము లోపడాలి. అంత మాత్రమే కాకుండా ఎడతెక్కకుండా కూడా ఏం చేయాలి? ప్రార్థన ఆపకూడదు. నీకు జరిగే వరకు కూడా ఆయన పోజాడుతూనే ఉండాలి, ఆయన బ్రతుకులాడుతూనే ఉండాలి, ఆయన సన్నిధిలో ఏడుస్తూనే ఉండాలి, కన్నీళ్ళు కారుస్తూనే ఉండాలి, ఆయన పాదాలు పట్టుకుని బతులాడుతూనే ఉండాలి. చేయి ప్రభువా నా భర్తకి, చేయి ప్రభువా నా భార్యకి, చేయి ప్రభువా నా బిడ్డలకి, చేయి ప్రభువా నా గ్రామానికి, చేయి ప్రభువా నా యొక్క సంఘంలో వంటి వారికి, చేయి ప్రభువా నా సేవకులు వాడుకో ప్రభువా. ఇలా చేస్తూనే ఉండండి ప్రార్థన, ఎడతెగని ప్రార్థన చేయాలి. మూడవది ఏమిటి అంటే దేవుని ద్వారా ఇక్కడ రాస్తున్నాడు, నా యందు మీరు దేవుని స్తోత్రం. ఏమన్నాడు ఆయన? ఆయన యందు ఎవరు ఉండాలి? విశ్వాసులు ఉండాలి. ఆయన యందు లేకుండా నువ్వు ఫలించవు, ఆశీర్వదించబడవు. ఆయన అంటున్నాడు ఎలా ప్రార్థన చేయాలి? నా యందు మీరు ఉండండి. మీరేం చేస్తారంటే మీ యందు నా వాక్యం ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు ఉండాలి, ఏదో మాటలు ఉండకూడదు, ఏదో మాట ఉండడానికి వీలు లేదు. ఏదో మాట ఉండకూడదు. నా మాట తప్ప, నా ఊసు తప్ప, నా పలుకు తప్ప ఏదో సందర్భాలు తీసుకురాకూడదు. నలుగురు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా, ఇద్దరు కూర్చున్నా, సంఘం అంతా కూర్చున్నా ఆయన మాటలు తప్ప ఏదో మాటలు లేనటువంటి వాడికి మాత్రమే దేవుడు ఆయన ప్రార్థన, ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. భరించాలనుకుంటున్నావా? నువ్వు దీవునికరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? దయచేసి 5వ వచనం చెప్తాడు, ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో ఉండునో, అంతేనా? ఎవడు ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో విన్నారు కదా? దేవుని యందు నిలిచి ఉండాలి. 7వ వచనంలో కూడా ఆయన యందు మీరు ఉండాలి అంటాడు. అంటాడు నేను మీ యందు నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అర్థమైంది. ఏంటో తెలుసంటే ఆయన ఉంటే మనకి సాధ్యం కాని ఏది ఉండదు. అదే అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 5వ వచనంలో ఎవడు నా యందు నిలిచి ఉండునో, సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నీ యందు నిలిచి ఉండాలి, దేవుడు నీ యందు ఉండాలి, దేవుడు నీతో ఉండాలి, దేవుడు నీ పిల్లలతో ఉండాలి. లేకపోతే ఏమి జరగదండి. దానికి ముందు దేవుడు ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు ఆయన యందు ఉండాలి. మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ కుటుంబం కానీ, గ్రామం కానీ, సంఘం కానీ ఎవరైనా కావచ్చు. ఈరోజు ప్రార్థన చేస్తున్న సహోదరులు ఎవడైనా సరే నా యందు నిలిచి ఉండునో, నేను ఆయన యందు నిలిచి ఉంటాను. అతని జీవితంలో ఏం చూస్తాడు? దీవెన చూస్తాడు, ఫలింపు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఫలించాలనుకుంటే ప్రార్థన చేయి. నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తే నువ్వు ఫలిస్తావో తెలుసా అంటే, నాకు అవసరత ఉందని ప్రార్థన చేయడం కాదు, నాకు అక్రత ఉందని ప్రార్థన చేయడం కాదు,
నాకు బాగా సమస్య ఉందని ప్రార్థన చేయడం కాదు. మొదటగా నువ్వు అనగా దేవుని యందు నిలిచున్నావో లేదో, తర్వాత ఆయన యందు నిలిచి ఉన్నాడో లేదో, ఈ రెండు గమనించుకుని నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటాడు 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అది మీకు అనుగ్రహించును. నీకు ఏది ఇష్టమో అడుగుడి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ వాక్యంలో మీకు ఏది ఇష్టము అంటే మన ఇష్టం అడుగుతున్నాం, కానీ ఆయన ఇష్టాన్ని ఎప్పుడైనా మనము ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. మన ఇష్టాన్ని అడుగుతున్నాం, కానీ ఆయన ఇష్టం ఏమిటి? ఆయన ఇష్టం ఏమిటి అని మనం అడుగుతున్నామా లేదా? ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్న పరిస్థితిలో దేవుని యొక్క బిడ్డలారా, వింటున్నారా? ఉపవాస ప్రార్థనలో మీరు ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకటి, ఆయన చిత్తానుసారంగా అడగాలి. 2, ఎడతెక్కకుండా అడగాలి. ఇంకా ఆయన యందు మనం ఉండాలి, దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుడు ఉండాలి. అప్పుడు ఏది నీకు ఇష్టమో అది ఆయన చేస్తాడు, జరిగిస్తాడు అనే విషయాన్ని ఇది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వారులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని వారులారా జ్ఞాపకం చేసుకోండి. మన ఇష్టానుసారంగా ప్రార్థనలో కూర్చోవడం కాదు, మన ఇష్టానుసారంగా మనం అడగటం కాదు. అడిగేటప్పుడు దేవుని ఇష్టం కూడా ఉందా లేదా? మనం చాలాసార్లు మన ఇష్టాన్ని అడుగుతూ ఉంటాం, కానీ ఆయన ఇష్టాన్ని ఏముంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతాం. కానీ ఆలోచించి, బిడ్డ తన తల్లి ఇష్టాన్ని తెలుసుకుంటున్నాడా లేదా అనేది తల్లి గమనిస్తుంది. అలాగే బిడ్డ తండ్రి ఇష్టాన్ని గమనిస్తున్నాడో లేదో అనేది చూస్తాడు. అయితే ఒకవేళ తండ్రి ఇష్టాన్ని చేస్తూ ఉన్నవాడైతే, తండ్రి ఇష్టానికి లోబడి బతుకుతున్నవాడైతే, తప్పనిసరిగా తండ్రి అతను అడిగిన దానికి ఇవ్వడానికి వెనకాడని ఇక నేను పశ్చాత్తి చెప్పనక్కర్లేదు. తల్లి లేని మీకు, తండ్రి లేని ఈ కుటుంబంలో ఉన్న వారందరికీ. కనుక ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ప్రార్థన ఎలాగ చేయాలి? నాకు జవాబు రావట్లేదు అని అనుకుంటూ ఉంటే, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో బతుకుపోతూ ఉంటే, పాస్టర్గా నేనేం చేయలేను కానీ, పాస్టర్ గారుగా ఏమి చేయలేరు కానీ, సంఘంగా ఎవరు చేయలేరు కానీ యేసు ఒక్కడు మాత్రమే చేయగలరు. అది ఆయన చిత్తానుసారం చెప్పాను. రెండోది, ఎడతెక్కక ప్రార్థన. ఎడతెక్కంటే జరిగే వరకు చేయాలి, జరిగిన తర్వాత మానేయటం కూడా కాదు.
జరిగిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే జరిగాకేమో జరిగేదాకా ప్రార్థన చేయాలి. జరిగాకేమో ప్రభువా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం అని, నువ్వు చేసినందుకు వందనాలు, ఎవరు చేయలేని భాగ్యాన్ని సహాయం చేసేవాడిని చూస్తూనే ఉండాలి. దాన్ని ఏమన్నారు? ఎడతెగక. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇంకొక మాట నేను చెప్పాలి. ఏంటి ఎడతెగక అంటే? పని పాటలు మానేసుకున్నా కాదు, పని చేసుకోవాలి. నీకు చిన్న సమయం దొరికితే చాలు ప్రార్థన చేసుకో, చిన్న అవకాశం దొరికితే ప్రార్థన చేసుకో. అనగా లేచిన కానించి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో నీకు సమయం ఉంటానే ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ రోజంతా కూడా ఏదో ఒక సమయంలో చేస్తే నువ్వు నీ పనిపాటు చేసుకుంటూ ఆ సమయాన్ని గడిపితే ఎట్టకుండా ప్రార్థన చేసిన దానివే. ఎందుకంటే సమయాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. అదే ఎడతెక్క ప్రార్థన. నువ్వు చేస్తున్నావా? చేయడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇంతవరకు తెలియకపోతే తెలుసుకుని మీరేం చేస్తారంటే అనగా లేచిన కాడి నుంచి మీ పనులు చేసుకోండి. కానీ ఈ మధ్యలో చాలా సమయం ఉంటుందండి. ఆ సమయాల్లో మీ బంధువులు వస్తారు, మీరు ఎవరి దగ్గరకు వెళ్తారు, ఏదో వ్యవహారాలు చేస్తారు, ఎక్కడికో వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటూ. ఒకటి కాదండి, ఇవన్నీ కూడా సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు. ఆ వృధాలోనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే ఎడతెక్కకుండా ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే యోహాను సువార్త 15:7 యోహాను సువార్త మరి అనగా మనం చదివినట్లుగా 5వ ప్రకారంగా మనం దేవుని నిలిచిన వారమై ఉంటాము. ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటాయి. అప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఏం చేయాలనుకుంటాడు? అనగా నిన్ను వదిలిపెట్టుకుని నీకు సహాయం చేయాలనుకుంటాడు. చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పండి? ఆమేన్ చెప్పాలి. దేవుని స్తోత్రం, ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని సంగమా, మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దరు. కానీ ఒక్కొక్కరు ప్రార్థనలు ఉన్నాయి, గ్రామ ప్రార్థనలు ఉన్నాయి, దేశ ప్రార్థనలు ఉన్నాయి, అలాగే కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, అనగా రక్షించుకున్న వారికి ఒక ప్రార్థనలు ఉన్నాయి, ఇంకా వేరే చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలా మంది ఎన్నో ప్రార్థనా సూత్రాలు చెప్పాడు. మనకి చాలా భారం కలుగుతుంది. కనుక ప్రతి నెల మనం ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క ప్రార్థనలో. ఈ నెలలో కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కనుక దయచేసి మనం అందరం కూడా ప్రతి ప్రార్థన కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు, సంఘ అవసరతల కొరకు, ఆయా మరి పరిస్థితుల కొరకు మీ అందరికీ తెలుసు. ప్రతి నెల చెప్తున్నట్లుగానే కనుక మన సంఘం కొరకు, మన యవనస్తుల కొరకు, ఇక్కడ ఉన్నట్టు వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ఈ గ్రామం కొరకు మనందరం ప్రతి పరిస్థితి కొరకే ప్రార్థన చేయడానికి మనందరం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం చెప్పని. దేవుడి మాట మనందరి ఇంట్లో ప్రవర్తించును గాక. ఆమేన్.